మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున గల ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరో రేకాల సమయం దేని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రంలో గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవో హృదయకాల సమయం సజ్జ లెక్కల చేతి ప్రార్థించండిగా. వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల నేడుదమ్మకి ఏర్పాటు చేయడం వాక్భాగము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13 నుంచి 17 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన పేతురు మరి ఆయా దేశాల్లో చెదిరి ఉన్న విశ్వాసులకు శుభమని చెప్పి పత్రిక రాస్తూ నిర్దోషమును నిష్కలంకమునైన గుర్రపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము కడగబడి ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రభువును బట్టి, ప్రభువు యొక్క ప్రేమను బట్టి ఆయన మన ఎడల చూపిస్తున్న ఆ నిర్దోషమైన మరి నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తములో మనము శుద్ధపరచబడుతున్నాం. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తున్నట్లు, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అంటాడు. మనస్సును, హృదయాన్ని, ఆలోచనను సరి చేసుకుంటూ దేని యందు మన హృదయాలను స్థిరపరచవలసి ఉన్నదో, దేని యందు మన హృదయాలను నిలపవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తూ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై అంటున్నాడు. అంటే క్రీస్తు రాకడ, ప్రభు రెండవ రాకడను గురించి, ప్రభు రానయ్యున్నారు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన ద్వారా మనకి ఏవైతే అనుగ్రహింపబడుతున్నావో ఆ రాబోయే దినాలను ప్రభు ఇవ్వబోతే ఆ యొక్క ఉన్నతమైన పరిస్థితులను గురించి పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. అంటే దేవుడిచ్చే ఆ యొక్క కృప సంపూర్ణమైనదిగా, నిరీక్షణతో కూడినదిగా, దేవుని మాట చేత, ఉపదేశముల చేత అది మనము కలిగినదై పొందుకున్నదై ఉంటుంది అనే విషయాన్ని భక్తుడు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ దేవుని మాటలో, దేవుని ఉద్దేశములో, క్రీస్తు రక్తము చేత కడగబడ్డ ప్రతివారు ఆ యొక్క ఉన్నతమైన స్థితికి వారసులు కాగలుగుతారు. అందుకనే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదని పేతురు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఆయన బిడ్డలైన వారు కూడా కలిగి ఉండాలి. అంటే ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రుడో, ఏ మచ్చ డాగు లేనివాడుగా, అన్యాయం లేనివాడు, అక్రమం లేనివాడుగా, మరి మనందరి పాపముల కోసం ఈ లోకానికి నడిపింపబడి మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం ఆయన శిక్ష పొందారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క ప్రేమ, ఆయన తన బిడ్డలలో చూపించిన గొప్ప వాత్సల్యత ఏదైతే ఉందో దానిని పేతురు గుర్తు చేస్తూ అందుకంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నదంటే దేవుని చేత, దేవుని మాటగా అది రాయబడిన విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అంటే దేవుడు ఒకసారి తాను పలికిన మాటను బట్టి తాను ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నారో, ఎంతగా మన పైన తన కృపను ఉమ్మరింపజేశారో అనే విషయాన్ని చెప్తూ అంటున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలను మీకుండిన ఆశను అనుసరించి
ప్రవర్తింపక అని. అజ్ఞాన దశ అంటే దేవుని ఎరగక జీవించిన దినాలు, లోకంతో పాపంతో శరీరంతో జీవిస్తూ మన యొక్క అవసరతల అక్కర్లను వాటి యందు హృదయమందు ప్రవర్తన యందు దేవుని చిత్తాన్ని గాక మన ఇష్టాన్ని నెరవేర్చిన దినాలు ఏవైతే ఉన్నావో వాటిని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేశాడు. అందుకే అంటున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై అంటాడు. దేవుని బిడలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాము. అయితే మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అజ్ఞాన దశలో మీరు ప్రవర్తించినట్లుగా మరలా మీరు ప్రవర్తించకండి. ఎందుకని? మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు. మీ కొరకు ప్రాణం చెల్లించిన ప్రభువుని బట్టి మీరు రక్షింపబడిన ఆ విధానాన్ని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉన్నారు. పిలిచిన దేవుని బట్టి, ఆ పిలుపుని అందుకున్న విశ్వాసులైన మీరు కూడా అదే రీతిగా ప్రభువులే జీవించాలి, ప్రభువుని కలిగి జీవించాలి. పాపమునకు, లోకమునకు, శాపమునకు మీరు ఆస్పాదులు కాకూడదు. అంటే దేవుడు ఏదైతే తాను మన కొరకు నిర్ణయించి నిశ్చయించి ఆయన సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన దాని విషయాన్ని బట్టి మనం జీవించాలి తప్ప మరి ఇతరమైన వాటి యందు మనస్కరించక, లోకమున్న వాటిని ప్రేమించక, పరలోక సంబంధమైన దేవుని ఉద్దేశాల చేత, ఆలోచనల చేత నీవు ఇహమందు జీవించినప్పుడు నీ యందు ఆయన ఉన్నతమైన ప్రేమను కలిగిన వాడు అవుతావు. కాబట్టి ఇక్కడ పేతురు చెప్తున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దర్శనకు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ముని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులైన. పిలిచిన వాడు అంటే ప్రభు. ఎవరు అందరూ ఆయన అంగీకరించి విశ్వసించి ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకొని జీవించేవారై ఉంటారో వారందరూ కూడా ఆయన ప్రజగా, ఆయన జనాంగంగా ఆయన చేయబోతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రేమతో కూడిన ఆ మాటను పేతురు వ్యక్తపరుస్తూ ఆయన అంటాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి అంటున్నాడు. పరదేశులు అంటే ఇహలోకమందు జీవించినంత కాలము భయమును భక్తిని కలిగి దేవుడు మన పట్ల ఆయన చేయబోతున్న కార్యాలను బట్టి మనము ఆయన పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో ఆ ప్రవర్తనను బట్టి పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అవును, ఒకవేళ క్రీస్తుని అంగీకరించి క్రీస్తుతో పాటు ఆయన రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మనం కోల్పోతున్నామా? దేవుడిచ్చిన యొక్క రక్షణ, ఆయన చిందించిన రక్తమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆ విలువైన స్థితిని బట్టి మన నిమిత్తం, మన పాపం నిమిత్తము ఆయన శ్రమపరచబడి సమాధి చేయబడి మరణించి తిరిగి లేచిన క్రీస్తుని నువ్వు కలిగి ఉన్నప్పుడు మళ్ళా నువ్వు పాపానికి చోటు ఇవ్వకూడదు. అందుకనే గొర్రెపిల్ల యొక్క రక్తము, క్రీస్తు రక్తము మనందరి పాపముల నిమిత్తం, మనందరి రక్షణ నిమిత్తము తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆయన కుమారుని ద్వారా మనకి రక్షణను ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క నిర్దోషమును నిష్కంకలము గొర్రెపిల్లంటి రక్తము చేత కడగబడ్డ మనము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి జీవించాలి. అందుకనే పేతురు అంటున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు అంటాడు. నీ క్రియలు నీ వెంట వస్తాయి కాబట్టి నువ్వేది విత్తుతున్నావో దాన్నే నువ్వు కోస్తావు, నువ్వేది చేస్తున్నావు అదే నీకు తిరిగి ఇవ్వబడతాది. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమ, మనం ప్రభు కొరకు ప్రయాసపడదాం, ప్రభు మాటలేందు బలపరచబడదాం. ఏదైతే దేవుడు మనల్ని కోరుతున్నాడో దాని యందు ఒక నిరీక్షణ కలిగి మనం జీవించవలసి ఉన్నది. కాబట్టి పేతురు అంటున్నాడు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులునై ఉన్నంతకాలము భయముతో గడిపుడే అంటాడు. మన దేశము, రాజ్యము, పరలోక రాజ్యం, పరలోకంలో ప్రభుత్వం మనం సదాకాలము జీవించాలంటే ఈ లోకములో మనం జీవించినప్పుడు భయమును భక్తిని కలిగి
మరి అపవాదికి చోటు ఇయ్యక మన స్థిర నివాసానికి మనం వెళ్ళవలసిన భారమై ఉన్నామనే విషయాన్ని గుర్తెరిగి పరలోకపు పౌరసత్వాన్ని పొందుకున్న వారుగా ప్రభు చేత పరిశుద్ధ ఆత్మ చేత నడిపింపబడ్డ వారముగా కడగబడ్డ వారముగా విశ్వాసంలో కొనసాగే స్థితి దేవుడు మనందరికీ దయచేయనట్లు అలనాడు పేతురు భక్తుడు ఆయా దేశాల్లో చెదరని విశ్వాసులకు నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాట ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మా ఆలోచనలు మా తలంపులు వ్యర్థముగా ఉన్నవి. ఎందుకంటే నాయన ఈ లోకంతో పాపంతో మేము జీవిస్తూ ఏ సంబంధమైన వాటిని మనస్సు కలిగిన ఆయన నీ వాక్యం విడిచిపెట్టినందుకే. కాబట్టి నాయన నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా మేము మరలా జీవించుటకు నీ సహాయం దయచు. నీ వాక్య వెలుగులో మా కుటుంబాలను మా బిడ్డలను ఆశీర్వదించు. ప్రార్థన అవసరం కుటుంబాలను ప్రత్యేకపరచు. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివాని వాని తరగతులు చెప్పున దీవించి ఆశీర్వదించు. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ నేను ఇచ్చే రాజ్యం మంది జీవించగలిగే ఉపదేశం దీని పరిచర్ల సేవలో మీరు మాకు తోడండి. అయా నీవు మమ్మలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొని ఉన్నావు కాబట్టి నీ విలువైన రక్తంలో నీతో పాలుభాగస్తులు కాగలట కట్టుకృప ఇచ్చేయండి. నిరీక్షణ లేని ఇతర వల్ల దుఃఖపడకుండా ఒక నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. నువ్వు రానయ్యన్నావు. నువ్వు వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేది కాబట్టి నీ ఎందు భయము కలిగి భక్తి కలిగి నీ ఎందు విశ్వాసం కలిగి నీ వాక్యం అంతా జీవించదా కట్టుకృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా. మానవునాడు మాకు దయచేయి. వాళ్ళ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన శోధనలో తేకావిషయం రప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించిన గాక. ఆమె